మన హనుమాన్ స్టోన్ కట్టర్స్ కమిటీ మనకు చుట్టూ అడ్వైజర్లతో సాగుతున్నాము. ఇప్పుడు మనం మన పిక్చర్ రామేష్ ఏ లంజగొడుకు నీళ్ళు ఇచ్చిండన్నారంట. చాలా మంచిది నాయన. మరి మా అమ్మలంతా మీ లంజలే, సంతోషము. దానికి కూడా ఇప్పుడు బోరింట లేవు రమేష్. మీ ఇంట్లో బోర్ లేదా? మీ ఇంట్లో ఉంది, రంగారెడ్డి ఇంట్లో ఉంది, విద్యరామ్ ఇంట్లో ఉంది, ఆలసీని ఇంట్లో ఉంది, అదేవిధంగా అక్కడ పోతే అంజయ్ ఇంట్లో ఉంది, పెదకాపు ఇంట్లో ఉంది, నాగరాజ్ ఇంట్లో ఉంది, లింగరాజ్ ఇంట్లో ఉంది, ఇక మన జగ్గరావు, మోహన్ దాస్, రామారావు ఇంట్లో ఉంది, పక్కలోకి వస్తే సీని ఇంట్లో ఉంది, సాగల్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. ఇప్పుడు అక్కడ బోర్లు లేని ఏమున్నాయి? రవీందర్ రెడ్డి ఇల్లు, మన మంగళ సీని ఇల్లు, అక్కడ వస్తే మన వీరయ్యకు ఇంకా ఇల్లు లేదు. ఎవరు ఉన్నారు పక్కన? ఎవరు? వెంకటేష్ మన వెంకటేష్ పక్కలో ఉంది, 4 ఇళ్ళకు లేదు. అవతలకు పోతే మనకు నాటక వెంకన్న ఇంట్లో ఉంది, ఆ పక్కనే మరి సీని ఇంట్లో ఉంది. మిగతా వాళ్ళు ఇండ్లు ఉంటే లైన్ బోర్కెళ్ళి తీసుకోండి, ఎవరు వద్దనలేరు. ఈ రోజుల్లో బకెట్ పట్టుకొని బిందె పట్టుకొని ఎవరు మోస్తున్నారో రమేష్ చూపెట్టు. నువ్వు లంజగొడుకులు అన్నావు, కానీ ఆ రోజు బాబా గుడి సంటలరా వేస్తుంటే కూడా ఇది 10 మందికి ఉపయోగపడేదాన్ని ఇబ్బంది అయితే కూడా భరించినాము. ఎందుకు? బస్తీ గురించి. ఆడికెళ్ళి చక్కగా ఆడాడ నల్లబెట్టుకుంటే నీ ఇంట్లోకి వేసుకున్నావు, ఆడికెళ్ళి వేసి ఇంటికాడ పెట్టినావు పైపు. మేమేమైనా వద్దానమ్మా? ఇప్పుడు ఎంతమంది తీసుకుంటే వద్దానమ్మా? సరే, ఇప్పుడు 4 రోజులకు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయి. మేము సొంతంగా కమిటీ వాళ్ళము 2 బోర్లు వేయించినాం. అక్కడ మన చర్చి గల్లీలో వేయించినాం, లాస్ట్కు బాబా గుడి కింద, అమ్మవారి గుడి కింద వేయించినాం, లైన్ పెట్టి ఇప్పించినాం, లైన్ పెట్టి ఇప్పించినాం. ఇక్కడ కింద మా ఇల్లు అమ్మి మేము ఈరోజు వేపిస్తే నువ్వు డబ్బా కొట్టుకున్నావు. జాగ్రత్త మాట్లాడేటప్పుడు డబ్బా కొట్టుకోకు. సరే, కృష్ణాచారి ఇంట్లో బోర్ వేస్తుంటే పోలీస్ స్టేషన్ పోయి మా కమిటీలో మా కార్ తిరుగుతాను యాదాయ బ్యాచ్ అన్నావు. నాయన నువ్వు కూడా నేను చేసిన బస్తీలో ఉన్నావు, నువ్వు కూడా నా కుటుంబమే, కృష్ణాచారి కూడా నా కుటుంబమే. మీరు వేరువేరుగా చేసి ఎన్ని మాట్లాడినా అందరు గమనిస్తుంటారు. నువ్వు ఈ రోడ్లు శాంక్షన్ చేయించినావు అని చెప్పినావంట మా వైస్ ప్రెసిడెంట్ చెన్నై తోటి. అయ్యా ఒక లెటర్ తీసుకురా. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేస్తే ఎక్కడ పోయినాయి పైసలు? అవి 2,70,00,000 అని వాళ్ళు చేసిన ఎలక్షన్లలో ఆ పైసలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కు 14 లక్షలు అని వేసినావు. నేను అప్పుడే 7 లక్షల చిల్లర అని వేసిన. ఆ మిగతా పైసలు ఎక్కడ పోయినాయి? తిన్నావా? ఎమ్మెల్యే నువ్వు తిన్నావా? మాట్లాడేటప్పుడు రమేష్ నిన్ను గౌరవిస్తున్నాం, అందరు బస్ అంతా గౌరవించారు. ఏ ఇల్లు కడుతుంటే మండల ఆఫీసులను పిలిపిస్తాయి. ఆ మల్లె ఇంటికి ఏదో ఇంటికి అయితే పొక్కనే పెడతాం. బుచ్చిరెడ్డి ఇంటికి కడుతుంటే మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి పెడతావి. మా ఇండ్ల మీద కేసులు పెడతావి. అయినా నువ్వు ఇన్ని మంచి పనులు చేసినావు, అయినా నేను ఇప్పుడు ఏం అంటలేము. బస్తీలో అభివృద్ధి పని కలిసి చేదందా, అది నువ్వేపీలే, నీ చేతగాలే, నీ బీఆర్ఎస్ల చేతగాలే, అది మన బస్సుల పిల్లగాడే. బీజేపీ పార్టీలు ఉండు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఉండు, అతడు సెంట్రల్ గవర్నమెంట్కు ఇంప్లూయెన్స్ ఇచ్చో ఆయన తెలివితోటి ఆ బౌరేపిచ్చుండు. దానికి నువ్వు డబ్బా కొట్టుకునేది ఆయన నేను దీపినని. మరి విచిత్రంగా ఉంది. అది కూడా ఇంత ఇప్పుడు వానకాలం వెళ్ళిపోయింది, రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి, అయినా ఇంకా ఓపెనింగ్ కాలే. అది ఓపెనింగ్ కానీ దానికి ఎందుకునైనా సంకలు కొట్టుకుంటున్నావు. కొని రోడ్డు పడ్డాక మొత్తం కంప్లీట్గా రోడ్లు వేసినాక ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరం ఇట్లనే కూర్చొని మాట్లాడి నేను పెట్టిస్తా ట్యాంకిల్, నిజంగా అందరు కోరుకుంటే. లేదంటే ఈ బిందెలు పట్టుకొని మోసే రోజులు లేవు. చక్కగా వాళ్ళ ఇళ్ళకి ఇద్దాం, చెప్పుదాం. నువ్వు పెట్టద్దు, పైసలు నేను పెట్టద్దు, వాళ్ళకి అవసరమైన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వేసుకుంటారు. మనం నిలబడదాం పెద్దరికంగా, ఒక పెద్దరికంగా చేసి
బస్తీని అభివృద్ధి జరిపే చూడు. మరి ఎంత అరాచకం జరిగిందో బస్తీ వాళ్ళకి అందరికి తెలుసు. ఆ అవకాశం లేకుండా చేసినాం. ఇప్పుడు మన నిన్న మన లింగయ్య కారు వస్తలేవు, లేకపోతే వస్తావు, ఎట్లా వస్తుంది, గుడికాడ రోడ్లో ఉందంటే మీ ఇష్టం అని చెప్పిన. ఆ గుడిది కూడా పైన కట్టిస్తా ట్యాంకి నీ లెక్క బూట్ స్టాప్ చేసి వరేలు తొరలు కొట్టడానికి లేదు. కలిసి ఉంటే కలర్ సుఖం. నేను రేపు శ్రీనివాస్ రెడ్డి వచ్చినాక మరి మీ అందరు కూడా చెప్తున్నా, శ్రీనివాస్ రెడ్డి వచ్చినాక మాట్లాడతా, అవసరమైతే బీజేపీలతో మాట్లాడతా. మరి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోడ్లో పోతే కరెంటు కూడా దానికి లేకుండా చేసేంత ఉన్నది. కానీ ఎగిరిపడకు, ఎగిరిపడి నువ్వు ఏమేం చేసినావు అన్నీ తెలుసు. కలిసేదందా ఇప్పుడు కూడా ఇగో ఎందుకనైనా నువ్వే పేషెంట్ ఉంది నీ అనుకుంటుందా ట్యాంకీలు మర్యాద ఇవ్వను అంతే, మంచితనంగానే. మనం కలిసి ఉంటే కలర్ సుఖం రాండి. జై పీజీఆర్, జై జై పీజీఆర్.